నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలపై కమిటీ వేశామని వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ నాయకత్వంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పోరాడి సాధించుకున్న రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల అభివృద్ధి సంస్థ ఫెడరేషన్ ను ఎత్తివేయడం తగదన్న ఆ ఫెడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు. ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలపై కమిటీ వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని పత్రికలు కావాలని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యా సంస్థల అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు. ఒకవేళ ప్రైవేటు విద్యా సంస్థలు తామే నడుపుకుంటామంటే స్కూళ్లను వెనక్కి తీసుకోవచ్చన్నారు. కొన్ని చోట్ల కనీస వసతులు లేవన్నారు. తల్లిదండ్రులపై ఎలాంటి బలవంతపు ఒత్తిడి చేయడం లేదన్నారు. విద్యార్థులకు దగ్గరలో ఉన్న స్కూల్స్ లో చేరేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దీన్ని కూడా రాజకీయం చేయవద్దని టీడీపీకి సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో వసతులు కల్పించకుండా పోస్టులు ఖాళీగా ఉంచిందన్నారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో కొన్ని పత్రికలు మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు పనికట్టుకొని ఈ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు ఆందోళన దిగుతూ ఉన్నారు. ఈ స్కూళ్ళు మూతపడిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకొస్తున్నాయనే విషయాన్ని మరి చాలా విచారంతో ఈరోజు వ్యక్తం చేస్తూ ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యానికి ఏ విధంగా కూడా బలవంతం పెట్టడం అంటూ జరగలేదు. ఎక్కడా కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించకుండా మీరు ఖచ్చితంగా ఈ ఎయిడెడ్ విత్డ్రా చేసుకోవాల్సిందే, మీ స్కూల్ మాకు అప్పగించాల్సిందని చెప్పి ఎక్కడా చెప్పలేదు. దానికి సంబంధించినటువంటి పలు ఈ యొక్క సర్క్యులర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. దీని ప్రకారం కేవలం ఏ స్కూల్ అయితే యాజమాన్యం వాళ్ళు మాకు ఈ గ్రాంటీ నీడ్ అవసరం లేదు, ఈ ఉపాధ్యాయుల్ని మేము ప్రభుత్వాన్ని సరెండర్ చేసి మేము ప్రైవేట్ స్కూల్ లాగా వీటిని నడుపుకుంటాము అని చెప్పి వారు విల్లింగ్నెస్ ఇస్తారో ఆ విల్లింగ్నెస్తో పాటు టీచర్ల విల్లింగ్నెస్ కూడా తీసుకొని, రెండు విల్లింగ్నెస్లు, మేనేజ్మెంట్ విల్లింగ్నెస్, టీచర్ల విల్లింగ్నెస్ తీసుకొని ఇస్తారో అలాంటి స్కూళ్ళు, అలాంటి కాలేజీలు, అలాంటి డిగ్రీ కాలేజీలు మాత్రమే ప్రభుత్వం తీసుకున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆప్షన్ చాలా స్పష్టంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 130 పైచిలకు డిగ్రీ కాలేజీలు కానివ్వండి, 137 డిగ్రీ కాలేజీలు కరెక్ట్గా చెప్తే ఈ 137 డిగ్రీ కాలేజీల్లో 7 డిగ్రీ కాలేజీలు మేనేజ్మెంట్ వాళ్ళు స్టాఫ్తో పాటు అసెట్లు కూడా ప్రభుత్వానికి మేము ఇస్తున్నాం, ఇవి మీరే నడపండి అని చెప్పి చాలా స్పష్టంగా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అది నేను కూడా చూపిస్తాను. అట్లాగే 124 మంది యాజమాన్యం వాళ్ళు డిగ్రీ కాలేజీలో మేము ఓన్లీ స్టాఫ్ని ఇస్తాము, మరి ఈ అసెట్స్ మేము ఉంచుకొని మేము దీన్ని ప్రైవేట్ కాలేజీగా నడుపుకుంటామని చెప్పారు. సో మొత్తంగా అన్ని కలిపితే 131 మరి డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ యాజమాన్యాలు 137 కాను అంటే 92.7 93% మరి డిగ్రీ కాలేజీలు ఈరోజు వారి యొక్క విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము చాలా పారదర్శకంగా చూపిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఎవరైనా కూడా మరి మేము బలవంతంగా తీసుకున్నాం, మరి ఈ యొక్క డిగ్రీ కాలేజీలు ఏవైనా మేము వెనక్కి తీసుకుంటాం, మేము స్టాఫ్ ఇవ్వడం అని చెప్తే కూడా మాకు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్కూళ్ళలో దీర్ఘకాలికంగా ఖాళీలు ఉన్నటువంటి ఈ పోస్టులు ఉన్న నేపథ్యంలో స్కూళ్ళల్లో పిల్లలకు చదువులు చెప్పే మరి ఒక ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో చాలా దిగజారిపోయాయి. కాబట్టి ఈ ప్రక్రియ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. స్కూళ్ళలో మౌలిక వసతులు, కాలేజీల్లో మౌలిక వసతులు లేవు కాబట్టి ఇవి వాళ్ళు ఇవ్వదలుచుకుంటే తీసుకొని వీటిని నానుడు నేడు కింద ఆధునీకరించి మరి కార్పొరేట్ కాలేజీలతో ధీటుగా వీటిని నడపాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అందుకు 7 కాలేజీలు విత్ అసెట్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా డిగ్రీ కాలేజీకు సంబంధించినటువంటి వివరాలు నేను మీకు ఇస్తూ, జూనియర్ కాలేజెస్లో కూడా 122 జూనియర్ కాలేజీలు, 7 జూనియర్ కాలేజీలు ఉంటే 5 జూనియర్ కాలేజీలు అసెట్స్తో పాటు 103 జూనియర్ కాలేజెస్ ఓన్లీ
స్టాఫ్తో పాటు మొత్తంగా 108 జూనియర్ కాలేజీలు అంటే 88.5 అంటే 89% మరి ప్రైవేట్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ ప్రభుత్వానికి ఈరోజు మేము అందించడానికి మేము ఇస్తున్నామని స్వచ్ఛందంగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. స్కూల్స్కి వస్తే సుమారు 1988 స్కూల్స్ ఉంటే 1200 స్కూల్స్ స్టాఫ్తో పాటు మేము ప్రభుత్వానికి ఇస్తున్నాం అని చెప్పి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. 88 స్కూల్స్ స్టాఫ్తో పాటు అసెట్స్ కూడా మేము ఇస్తాం, మీరు నడుపుకోండి ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 1302 స్కూళ్ళు మరి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి నేను దీని మీద కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టదలుచుకున్నాను. ఇక్కడ ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెయింట్ పీటర్స్ హై స్కూల్ విశాఖపట్నం అంటే సేక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ స్కూల్ ఫర్ గర్ల్స్, సెంట్ యాన్ స్కూల్ కాకినాడ ఏదైతే ఉందో, తల్లిదండ్రులు ఆ యాజమాన్యం వాళ్ళు మేము స్కూళ్ళు మూసేస్తున్నాం, ప్రభుత్వం ఎయిడ్ తీసేసుకుంది బలవంతంగా, కాబట్టి మీ పిల్లల్ని వేరే చోట చేర్చుకోపోండి అని చెప్పి ఎక్కడైతే చెప్పడం జరిగిందో దానికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ మరి ఇబ్బంది పడ్డారో దానికి సంబంధించి నేను క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే, ఈరోజు కూడా ఎవరైనా కూడా అలాంటి స్కూల్స్ మీరే నడుపుకుంటాం అని చెప్తే మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ఒకవేళ విల్లింగ్నెస్ ఇచ్చినా కూడా వితరణ చేసుకోవడానికి మేము ఆమోదం మరి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెనక్కి తీసుకోండి. మీరే నడుపుకుంటామంటే నడుపుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మేము చెప్పొచ్చింది ఏంటంటే, ఈ విల్లింగ్నెస్ ఏదైతే ఇచ్చారో ఆ విల్లింగ్నెస్ని తీసుకునేటప్పుడు చాలా స్పష్టంగా మేము ఈ విల్లింగ్నెస్ టీచర్ల దగ్గర నుంచి మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఇవి ప్రైవేట్ స్కూల్స్లో మరి చేరిపోతున్న నేపథ్యంలో అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు నియర్ బై స్కూల్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాపింగ్ చేసుకోవడానికి కూడా ఒక టైం టేబుల్ వేసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎవరైతే టీచర్స్ సరెండర్ చేశారో వారికి పోస్టింగ్స్ కూడా ఈ నెలాఖరున వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందరికీ తల్లిదండ్రులందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి స్టూడెంట్ అక్కడ చదవాలనుకుంటే అక్కడ చదువుకోవచ్చు, లేకపోతే నియర్ బై గవర్నమెంట్ స్కూల్స్లో చదవాలనుకుంటే కూడా అక్కడ మ్యాపింగ్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో మరి వారిని చేర్పించే వరకు ప్రభుత్వం హ్యాండ్ హోల్డింగ్ తీసుకుంటుందని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ నాయకత్వంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరగాలి అనేది సీఎం జగన్ లక్ష్యమని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి కాలనీ పెద్దలు ప్రజలు ఎన్ని మార్లు తీసుకెళ్లినా కాలయాపన చేశారే తప్ప పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలోనే నియోజకవర్గంలో దాదాపుగా 350 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నాతో పాటుగా లక్షలాది మంది ప్రజలు సమర్థిస్తున్నారని, రాబోయే 30 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటారని ఉద్ఘాటించారు. ఇక్కడి షో మాస్టర్ టీడీపీ నాయకులు వాళ్లు అధికారంలోకి వచ్చినట్లు కలలు కంటున్నారని, అది ఎన్నటికీ జరగదని, వారి పార్టీ ఇక జూమ్కే పరిమితమని ఎద్దేవా చేశారు. ఈరోజు 9వ డివిజన్లో ఎంఎన్ఎం బ్యాక్ సైడ్ దాదాపుగా 22 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేస్తడం జరిగింది. ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసిన విజయవాడ నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, 9వ డివిజన్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ ప్రసాద్ గారు, శారదా గారు, 14వ డివిజన్ కార్పొరేటర్ సోదరులు చింతల సాంబయ్య గారు, ఏదైతే కాలనీ అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీ గారు ఆర్ఏ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, పెద్దలు కాలువ జనార్దన్ గారు కానివ్వండి, అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలు గారు చాలా సంతోషంగా
గతంలో అనేక సార్లు మేము దీనికోసం ప్రతిపాదనలు పెట్టినా అర్జీలు పెట్టినా ఇది చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఓటు వేసినా ఓటు వేయకపోయినా మా పార్టీ అయినా కాకపోయినా కులం మతం ప్రాంతం ఏది గారు చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు 9వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమం మా బాధ్యతగా భావించి ఇక్కడ ఉన్న పెద్దలకు కానివ్వండి, అదేవిధంగా అనేక రకాలుగా పెద్దలు విశ్వప్రసాద్ గారు అండగా ఉంటున్నారు, శారదా గారు అండగా ఉంటున్నారు. ఈ డివిజన్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఇంకొక ప్రతిపాదన గారు సీసీ కెమెరాస్ ప్రతిపాదన గారు వాళ్ళు చెప్పడం జరిగింది. అది గారు మేము ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు 4 మీటర్స్ కాకుండా 5 మీటర్స్ ఇచ్చేయాలని చెప్పని కోరటం జరిగింది. స్థానికంగా డిఈ గారు కానివ్వండి, ఏఈ గారు కానివ్వండి, అదేవిధంగా ఈఈ గారికి కమిషనర్ గారి దృష్టి గారు తీసుకెళ్ళి ఏదైతే ఇక్కడ ఉన్న పెద్దలు కోరుకున్నారో దానికి అనుగుణంగా మేము గారు పనిచేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న పార్టీ అన్న ఒక ఫ్రెండ్లీగా ఉంటుంది. స్థానికులకి పెద్దలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసే విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా కాంట్రాక్టర్ పుల్లయ్య గారు, దత్తా గారు ఏదైతే ఎన్టీఆర్ కాలనీ రోడ్డు కానివ్వండి, లేకపోతే కరెన్సీ నగర్ రోడ్డు కానివ్వండి, ఈ మా తూర్పు నియోజకవర్గంలో అనేక మంచి రోడ్లు గారు వాళ్ళు వేస్తాం జరిగింది. తప్పకుండా వాళ్ళ గారు కొత్త రోడ్లు ఈ రోడ్డు గారు అదే విధంగా వేసి ఇచ్చేయాలని చెప్పని కోరుకుంటూ సహకరించిన డిఈ గారికి, ఏఈ గారికి మా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. 9వ డివిజన్లోని ఐసిఐసిఐ బ్యాంక్ వెనుక ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈ యొక్క సీసీ రోడ్లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పడం మా యొక్క ఇన్ఛార్జ్ 9వ డివిజన్ వల్లూరు ఈశ్వరప్రసాద్ గారి దృష్టికి తీసుకురావడంతో మేము మా ఇన్ఛార్జ్ అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క ప్రపోజల్ పెట్టి ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది చాలా అదృష్టం అండి. ఏంటంటే గతంలో ఎన్నాళ్ళ నుంచి వీళ్ళు స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అయినా కూడా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి కూడా కార్పొరేటర్స్ ఉన్నా కూడా ఎవరూ చేయలేని పని ఈరోజు మా యొక్క ఇన్ఛార్జ్ గారు అవినాష్ గారి దృష్టికి రావడం, వెంటనే శంకుస్థాపన చేయడం కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు కాలనీ వాసులు. ఒక శంకుస్థాపనే కాదు, రోడ్డు కూడా వేసి రోడ్డు ప్రారంభోత్సవం కూడా త్వరలో చేసి చూపిస్తాం. మా యొక్క మోటివ్ ఏంటంటే మా ఎలక్షన్స్లో మేము ఏదైతే ప్రజానికానికి మేము మేనిఫెస్టో ఇచ్చి ఇవి చేస్తాము అని చెప్పడం జరిగింది. మేము గెలిచినా ఓడినా మా యొక్క ఏదైతే మేము ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చామో అది చేసి చూపించే విధంగా మా నాయకులు మాకు చెప్పడం జరిగింది అవినాష్ గారు. అదేవిధంగా మేము ప్రయాణిస్తున్నాం. దీనికి మా ఈశ్వర్ ప్రసాద్ గారు కూడా నిత్యం 9వ డివిజన్లో ఆయన గెలిచినా ఓడినా కాకపోయినా ప్రజలకు ఏదైతే ఆయన మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటాకి నిత్యం ఆయన 9వ డివిజన్లో తిరగడం జరుగుతుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారో లేదో తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ యొక్క సీసీ కెమెరాస్ గురించి కూడా ఈ యొక్క కాలనీ వాసులు పెద్దలు చెప్పడం జరిగింది. అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రపోజల్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కాలనీ వాసులు సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈశ్వర్ ప్రసాద్ అని 9వ డివిజన్ ఇన్ఛార్జ్ అండి. మేము మా గవర్నమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినాష్ గారి నాయకత్వంలో ఇప్పుడు ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఇక్కడ మొత్తం చంద్రమౌళిపురం, మొహిద్దీన్ ఎస్టేట్స్, శ్రీరామ్ నగరం, బృందావన్ కాలనీ మెయిన్ రోడ్ అండి. 3 రోడ్లు వేసాం, ఇది 4వ రోడ్డు అండి మేము వేయటం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు జ్యోతి కన్వెన్షన్ పక్క నుంచి ఆ రోడ్ మెయిన్ రోడ్డు దాదాపు బృందావన్ కాలనీ వరకు తీసుకెళ్ళామండి. సెకండ్ వచ్చి మొహిద్దీన్ ఎస్టేట్ రోడ్ వేసామండి. ఇవాళ ఇది 5 సంవత్సరాల మట్టి మాకు ఈ రోడ్డు అవ్వట్లేదండి, ఇటు పరిస్థితులు మీరు చేయాల్సిందే అని చెప్పి ఈ కాలనీ పెద్దలందరూ మా దృష్టికి తీసుకొస్తే అవినాష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డు దగ్గరుండి శాంక్షన్ చేయించి ఇవాళ బిగిన్ చేసాం, శంకుస్థాపన చేసామండి. మా గవర్నమెంట్లో ఆ రోడ్డు అవ్వట్లేదు, ఈ రోడ్డు అవ్వట్లేదు అనే దానికి ఈ యొక్క ఏరియాలో మేము 4 రోడ్లు వేసామండి. అదే ఉదాహరణ. ఎంత చిన్న మొత్తం కలిపి ఒక 4 కాలనీలు, చిన్న కాలనీలు ఉంటాయండి మొత్తం అంతా కలిపి కూడా. అది ఒకటి నిదర్శనం. ముందు కూడా వాళ్ళు సీసీ కెమెరాలు అడిగారండి, తీసుకెళ్ళాం. అవినాష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవి కూడా ఏదో చేస్తానని చెప్పారు. తప్పకుండా మా సైడ్ నుంచి మేము మా డివిజన్ బాగా అభివృద్ధి చేస్తామండి ఆయన నాయకత్వంలో బలంగా కోరుకుంటున్నారండి. కాలనీకి దేవినే అవినాష్ గారు, వల్లూరు ప్రసాద్ గారు చాలా సహాయం చేస్తున్నారు. రోడ్డు కూడా 4 అడుగుల నుంచి 5 అడుగులకి చేశారు, 5 మీటర్లకి పెంచుతామని చెప్పి చేశారు. చాలా సంతోషం. ఇక ముందు కూడా మా కాలనీకి వారు చేయగలిగిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటుకి అనుమతి వచ్చిందని తెలిసింది. ఈ విషయంలో వారికి అవినాష్ గారికి, వల్లూరు ప్రసాద్ గారికి, తతిమా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. గతంలో తాము పోరాడి సాధించుకున్న రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల అభివృద్ధి సంస్థ ఫెడరేషన్ ఎత్తివేయడం తగదని ఏపీ గొర్రెల మేకల ఫెడరేషన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ వృత్తిపై ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెల అండ్ మేకల పెంపకందారుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన గొర్రెల అండ్ మేకల పెంపకందారుల ఫెడరేషన్ నిర్వీర్యం చేయడం తగదన్నారు. ఫెడరేషన్లో ఉన్న కోట్లాది రూపాయలు నిర్వీర్యం అవుతాయని, రాష్ట్రంలో గొర్రెలు మేకలు పెంపకందారుల వృత్తిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి 20 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని, రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పటికీ గొర్రెల మేకల పెంపకందారులు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కొత్తగా ఖర్చు చేయలేదన్నారు. పైగా ఇప్పటికీ అమలవుతున్న ఒక్కో పథకాన్ని తొలగిస్తూ వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు ఈ ఫెడరేషన్ మరి ఎవరైతే గొర్రెల కాపలాదారులు పేదవాళ్ళు ఉన్నారో వారందరూ రూపాయికి రూపాయి కూడబెట్టుకొని సేర్ధనాన్ని పెట్టేసి ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి అప్పుడున్న మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఫెడరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతకు మునుపు సంఘాలని దాదాపు 25 ఏళ్ల కిందట నుంచి కూడా ఈ సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది స్థూల జాతీయోత్పత్తిలో మరి మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ 2% నుంచి 3% మరి అతి ఎక్కువ జనాభా ఉన్న మరి కురువ యాదవ కులాల నుంచి మిగతా మరి వెనుకబడిన వర్గాల నుంచి చాలామంది గొర్రెల పెంపకం మీద ఆధారపడి మరి ఆదాయాన్ని ఇస్తున్న మరి ఈ పెంపకందారులకి మరి ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరి ఈ లేక కనుమరుగయ్యే పరిస్థితి ఈరోజు ఈ వృత్తిలో కనపడతా ఉంది. మరి మేమందరం కలిసి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మరి చాలా ఆస్తులు మరి చాలా మరి మేము పెట్టిన డిపాజిట్లు ఇంకా వివాదంలో ఏవైతే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో మరి విడిపోని ఆస్తులు విడిపోని డిపాజిట్స్ ఉన్నాయో అందులో మా సమస్య కూడా ఉంది. అది కొనసాగుతూ ఉంది. అది తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చేందుకు ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పార్టీ వ్యవస్థాపకుడు దశరథ రామిరెడ్డి వెల్లడించారు. ఆర్థికంగా రాజకీయంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే తమ పార్టీ లక్ష్యమని వెల్లడించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని మొత్తం సంపద కొద్ది మంది వద్ద మాత్రమే కేంద్రీకృతమైందని ఆరోపించారు. ఎక్కువ శాతం ఉన్న ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే ఆర్థికంగా రాజకీయంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే కాకుండా రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాల్లో విలువలు ఏ స్థాయికి పతనమయ్యావో మనం చూస్తూ ఉన్నాం. ఇటీవలనే రాజకీయాల్లో భూత పదాలతో కూడినటువంటి ఒక నిఘంటువును తయారు చేశారు. బోషడిక అని, బాడుకావ్ అని, బేవకూఫ్ అని, లత్కోట్ అని, లత్కోర్ అని ఇలాంటి పదాలతో కూడినటువంటి నిఘంటువు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇలాంటి పదాలు వాడినటువంటి ఒక ప్రజాప్రతినిధిని ఆ ప్రభుత్వం కటకటాల వెనక్కి పంపించింది. ఇక్కడ అలాంటి పదాలు అవి ఏదో చాలా అద్భుతమైనటువంటివి, గొప్పవి, పవిత్రమైనటువంటి ఇంతకంటే మించినటువంటి మంచి పదజాలం రాజకీయ నిఘంటువులో లేదన్నట్లుగా వాటిని వల్లిస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఈ నైతికంగా రాజకీయ విలువలు పతనమవుతున్నటువంటి ఈ తరుణంలో మనం పార్టీ తరఫున ఏం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆశయంతో మేము ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. మా పార్టీ ఆశయాలను గురించి, ఆదర్శాలను గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియజేదలుచుకున్నాను. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 70 సంవత్సరాలు అయింది. మనం ఏ ఉద్దేశంతో, ఏ ఆశయ సాధన మేరకు స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామో, విప్లవ వీరులు, వీరమాతలు, స్వాతంత్ర్య సమర యోధులు కోష్ణ రుధిర రక్తాన్ని చిందించి మన దేశాన్ని పరాయి పాలన నుంచి, వారి బందీ నుంచి విముక్తి కలుగజేశారో ఆ ఆశయ సాధన ఇంకా జరగవలసి ఉందని నేను వినమ్రంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. దేశానికి స్వాతంత్ర్యం మనం తెచ్చుకున్నది స్వాతంత్ర్యాన్ని తీసుకెళ్ళి ఏ కొద్ది మంది చేతుల్లోనూ పెట్టేదానికి కాదన్న విషయాన్ని నేను మీ పునరుద్ఘాటిస్తున్నాను. ఆనాడు వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని
140 కోట్ల మంది ప్రజలు అనుభవించవలసినటువంటి స్వాతంత్ర్య ఫలాలను బంగారు పళ్ళెంలో పెట్టి తీసుకెళ్ళి టాటా బిర్లాల చేతుల్లో పెట్టడం జరిగింది. ఇది సబబేనా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ దేశ సంపదకు 140 కోట్ల మంది ప్రజలు సమాన వారసులు కావాలి. ఈ దేశ సంపదను సమానంగా సగర్వంగా అనుభవించేటువంటి హక్కు 140 కోట్ల మంది ప్రజలకు కలగాలి. కానీ మన దేశంలో ఉన్నటువంటి గుత్త వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, బడా బూర్జువాలు, భూస్వాములు, ఆ తరహా వ్యక్తులు సుమారు 14-20 మంది 20 కుటుంబాలు వారు మాత్రమే దేశ సంపదను అనుభవిస్తూ ఉన్నారు. వారి చేతిలో బందీ అయినటువంటి దేశ సంపదను బయటకు లాగి ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు సమానంగా సగర్వంగా అనుభవించేటువంటి వ్యవస్థను నిర్మించాలన్నటువంటి ఆశయం మా పార్టీది. దీనికి ఏం చేయాలి? ఓటమి అవగాహన ర్యాలీలో ఆర్డీఓ కాజావలి పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు మచిలీపట్నంలో మానవాహారం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు SVEEP అవగాహన ర్యాలీ నిర్వహించారు. మరియు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో స్వీప్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటర్గా నమోదవ్వాలి అనేది ఈ స్వీప్ యాక్టివిటీస్ యొక్క ముఖ్య లక్ష్యం. గ్రేటర్ పార్టిసిపేషన్ అనేది స్ట్రాంగ్ డెమోక్రసీకి ఆధారం అవుతుంది. కాబట్టి ఎవరైతే ఓటర్లుగా నమోదు కానిటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన వారైతే తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫామ్ 6 అనేది మీరు అక్కడ ఇచ్చేసి ఓటర్గా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా ఈ యొక్క నూతన ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కళాశాలల్లో కావచ్చు లేదా యూనివర్సిటీల్లో కావచ్చు ఉన్నటువంటి యువత కూడా ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్లో భాగస్వామ్యమై మీరందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా మేము అంటే ఇంతకుముందు అయితే కేవలం సమ్మరీ రివిజన్లో మాత్రమే ఆ టైంలో మాత్రమే కొత్త ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే 365 రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు నూతన అప్లికేషన్ ఫామ్ 6 నింపి ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 18 ఇయర్స్ దాటినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని వారందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్ అనేది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 18 ఇయర్స్ దాటిన వాళ్ళు అదేవిధంగా మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ స్వీప్ యాక్టివిటీస్ తెలుసుకున్నటువంటి ఎవరైనా కూడా మీరు ఓటర్గా నమోదైనా కూడా ఇంకా మీ ఏరియాలో ఎవరైనా ఓటర్గా నమోదు కాకుండా ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని ఈ యొక్క మచిలీపట్నం నియోజకవర్గం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మణికంఠ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుందని నిర్వాహకులు తెలియజేశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అన్ని రకాల ప్రజలు ఇష్టపడే రీతిలో దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కరోనా తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుని దీన్ని ఇప్పుడే ప్రారంభించామన్నారు. 60 అడుగుల జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డాన్స్, కార్, జీప్ డ్రైవింగ్, ఇతర ఆట వస్తువులు ఉన్నాయన్నారు. మహిళల కోసం గృహోపకరణ ఐటమ్స్ కూడా దొరుకుతాయన్నారు. దీపావళి వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు.
రండి, చూడండి, చూసి ఆనందించండి. మా మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత నెల 17వ తారీఖు విజయవాడలో ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరిగిందండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మా మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. మా ఎగ్జిబిషన్ ఇంకా రేపు ఈ నెల 31వ తారీఖుతో లాస్ట్ అండి. 31 ఆదివారంతో లాస్ట్. మా ఎగ్జిబిషన్ చూడవలసిన వారు, చూడదగిన వారు త్వరపడండి. మా ఎగ్జిబిషన్ నందు 60 అడుగుల గల జైంట్ వీల్, ఆకాశ రంగుల రాట్నం, మేరీ కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, సూపర్ డ్రాగన్ ట్రైన్, ఇంకా మినీ టోరా, చిన్నారుల కోసం మారుతి కార్లు, ఎయిర్ బౌన్సర్, ఇంకా తినడానికి తినుబండారాలు, ఢిల్లీ మిర్చి చిమ్లా బజ్జీ, ఢిల్లీ మసాలా అప్పడం, ఇంకా చల్లని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా ఇంటికి కావాల్సిన గృహోపకరణ వస్తువులు, ఆడవారికి కావాల్సిన రోల్డ్ గోల్డ్ వస్తువులు, ఇంకా పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, రిమోట్ కార్లు, టాయ్స్, ఇంకా ఎన్నో రకరకాల వస్తువులు కలవండి మా ఎగ్జిబిషన్ నందు. మా మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ బిషప్ అజరయ్య స్కూల్ గ్రౌండ్ ఆవరణంలో ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే మా ఎగ్జిబిషన్ అండి. మా ఎగ్జిబిషన్ నందు ఎంట్రన్స్ నందు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ నందు శానిటైజర్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి తీసుకుంటున్న పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలో సిపి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి తల్లిదండ్రుల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, గంజాయిలకు విద్యార్థులు, యువత అలవాటు కాకుండా చూడాలన్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు కూడా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం సిపి మీడియాతో మాట్లాడుతూ గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ సుమారు 150 మందికి, వారికి, వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసుల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. రవాణా అరికట్టడానికి స్మగ్లర్స్ని పట్టుకోవడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా యువత గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని కౌన్సిలింగ్, డీఎడిక్షన్ సెంటర్స్ పంపించడం, పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయటం, తదుపరి కూడా మానిటరింగ్ చేయటం వాళ్ళ యాక్టివిటీస్ నడుస్తూ ఉంది. గత సంవత్సరంలో మేము దగ్గర 560 మంది గంజాకి అలవాటు పడిన యువతని ఐడెంటిఫై చేశాం. వాళ్ళకి రెగ్యులర్గా కౌన్సిలింగ్ నిర్వహించాం. తర్వాత వాళ్ళు మారారా లేదా అని చెప్పి 3 మంత్స్కి ఒకసారి వాళ్ళని పేరెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం చేశాం. అందులో భాగంగా ఇది మేము చేస్తున్న 3వ కౌన్సిలింగు. ఈరోజు 75 మంది పేరెంట్స్, 75 మంది యువత వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా చెప్పడం, మళ్ళా వాళ్ళెవరు వెనక్కి పోలేదు, మళ్ళా గంజాయి మానేశారు. ఇప్పుడు వాళ్ళంతా గంజాయి తాగడం మానేశారు, మార్పు వచ్చిందని చెప్పారు. ఇందులో సంవత్సరం క్రితం నుంచి గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. 2-3 నెలల క్రితం కూడా మాకు దొరికిన వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఈ గంజాయి తాగే వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్కి అవగాహన లేదు. టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ పేరెంట్స్ని కౌన్సిలింగ్ పిలిచినప్పుడే తెలియడం జరిగింది. సో ఈ మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి యువత ఆరోగ్యం చెడగొట్టుకోవడం, సైకలాజికల్గా అంటే మానసికంగా మార్పులు రావడం, చదువులో వీక్ అయిపోవడం, వాళ్ళ
రెగ్యులర్ యాక్టివిటీ వీక్ అయిపోవటం, ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవటం, ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము సైకాలజిస్టులు పెట్టి వాళ్ళకి రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని జాయింట్ కలెక్టర్ కె మాధవీలత అన్నారు. స్థానిక కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ అర్హులైన పౌరులందరూ ఓటు హక్కు పొందడంతో పాటు వినియోగించుకోవాలని, ఈ విషయంలో యువత మరింత చైతన్యం కావాలన్నారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని ఓటు హక్కు పొందడంపై అవగాహన కలిగించాలన్నారు. ఒకరిని ప్రశ్నించే ముందు మన బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని ఆమె పేర్కొంటూ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండుతున్న వారంతా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం నవంబర్ 1వ తేదీ నుంచి ఓట్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ సమయంలో ఓటర్గా నమోదు కావాలన్నారు. ఓటరు అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు భారత ఎన్నికల సంఘం 2009 నుంచి ఓటర్లను సిద్ధపరిచేందుకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని వారికి అందించేందుకు కృషి చేస్తుందన్నారు. కేవలం ఎన్నికల సమయంలో తమ ఓటు ఉందో లేదో కంగారు పడే కన్నా ముందస్తుగానే ఓటర్ జాబితాను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 1వ తారీఖు నుంచి ఎలక్షన్స్కి సంబంధించి స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉంది. అయితే ప్రతిసారి కూడా ఎలక్షన్ టైంలో మా ఓటు నమోదు అవ్వలేదు, 18 ఇయర్స్ అయినా కూడా ఇంకా ఓటు హక్కు నమోదు అవ్వలేదు, మా ఓటర్స్ లిస్ట్లో లేదు అనే కంప్లైంట్స్ వస్తుంటాయి. అయితే ఓటర్ నమోదు కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ. డైలీ కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక స్పెషల్ సమ్మరీ రివిజన్గా చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ నవంబర్ 1వ తారీఖు నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్ క్యారీ అవుట్ చేస్తున్నారు. ఇందులో మనము 1/1/2022 నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండుతారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫామ్ 6లో ఓటర్ నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే 18 సంవత్సరాలు 2022 నాటికి 1/1/22 నాటికి వస్తారో వారందరూ కూడా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకొని వారి ఇల్లు మారినా కూడా వారి ఓటు హక్కు వారి పోలింగ్ స్టేషన్కి దగ్గర వారి ఏరియాలో వారికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో ఇది అన్నీ కూడా గమనించుకొని ప్రజలు ఒకరిని మనం క్వశ్చన్ చేసే కన్నా ముందు మనము ఏం చేస్తున్నాము అనేది ఆలోచించుకుంటూ ఇందాకే మనం బయట చూసాము ఓటు హక్కు అనేది ఒక బుల్లెట్తో సమానము అనేది. ఆ బుల్లెట్ని మనం ఎప్పుడు ఉపయోగించగలము? మనకి ఆ హక్కు కల్పించుకున్నప్పుడు. ఆ హక్కు ఎలా వస్తుంది? ఓటర్గా నమోదు చేసుకున్నప్పుడు మనకు ఆ హక్కు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా ఓటర్గా నమోదు కావాలని పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొంది చాలని పెన్షన్లతో విశ్రాంత ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసోసియేషన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 అక్టోబరు 10వ తారీఖున నిర్మాణం చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత 3 సంవత్సరాలకి గుంటూరులో మహాసభ జరుపుకున్నాం. తర్వాత ఇక్కడ విజయవాడలో రేపు 29/10/2021 తారీఖున తృతీయ మహాసభ జరుపుకుంటున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఆర్టీసీలో 2019 ఆగస్టు వరకు రిటైర్ అయినటువంటి వాళ్ళు, చనిపోగా మిగిలినటువంటి వాళ్ళు ఒక 30,000 మంది ఉంటారు, ఏ కేటగిరీలో అయినా.
వీరందరి యొక్క వెల్ఫేరు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్స్ని కానీ మాకు రావాల్సినటువంటి రాయితీలు తీసుకుంటూ ఈ అసోసియేషన్ నడుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ మహాసభ యొక్క ఈ మహాసభ కంటే ముందు 2 మహాసభలు జరిగినాయి. మొట్టమొదటి మహాసభ జరిగిన తర్వాత అప్పటి వరకు మాకు ఏ రాయితీలు లేవు. తర్వాత మేము అప్పుడు 2015 జనవరి లాస్ట్లో మాకు భార్యాభర్తలు ఇద్దరికి ప్రీ పాస్ ఇవ్వడం జరిగింది మన రిప్రజెంటేషన్ మేరకు, ఈ అసోసియేషన్ రిప్రజెంటేషన్ మేరకు. ఆ తర్వాత ఈ చిన్న మెడికల్ సదుపాయంలో మేము ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యే ముందు 25,000 రూపాయలు, 30,000 రూపాయలు, 15,000 రూపాయలు అంటే ఎప్పుడు రిటైర్డ్ అయితే దానికి అనుగుణంగా డబ్బులు కట్టుకుని ఉండం. ఆ మెడికల్ సదుపాయంలో మాకు నెలకి నెల మందులు ఇస్తారు. అయితే ఇటువరకు 10 రోజులకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. మా అసోసియేషన్ వచ్చిన తర్వాత, ఏర్పాటు చేసిన తర్వాత మరి పెద్దవాళ్ళు నడలేకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి 30 రోజులకు ఒకసారి మనమని మా రిప్రజెంటేషన్ మేరకు 30 రోజులకి మెడిసిన్ తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలపై కమిటీ వేశామని వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ నాయకత్వంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పోరాడి సాధించుకున్న రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల అభివృద్ధి సంస్థ ఫెడరేషన్ ను ఎత్తివేయడం తగదన్న ఆ ఫెడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.